నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. పదవ తరగతి పరీక్షలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుండి మొదలై ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. రోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 6,19,275 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. తెనాలి డివిజన్లో 10వ తరగతి పరీక్షలకు 54 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. తెనాలి, తాడేపల్లి, పొన్నూరు, మంగళగిరి, కొల్లిపర, కాకుమాను, దుగ్గిరాల, చేబ్రోలు మండలాల్లో 9,716 మంది విద్యార్థులు, 430 మంది గత ఏడాది ఫెయిల్ అయిన వారు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు ఉంటుందన్నారు. ఈ కేంద్రాల్లోనే 650 మంది విద్యార్థులు ఓపెన్ స్కూల్ నుండి పరీక్షలు రాయడానికి కేటాయించామన్నారు. డివిజన్ పరిధిలో ఉన్న 10C సెంటర్లకు కస్టోడియన్లు ఏర్పాటు చేసి ప్రశ్నాపత్రాలు సకాలంలో అందేలా సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో 15 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు కాగా అందులో 2,520 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని తెలిపారు. తెనాలిలో అస్మిత్ ఖేలో ఇండియా తైక్వాండో సిటీ ఉమెన్స్ లీగ్ మ్యాచ్ ఆదివారం నిర్వహించారు. తెనాలి, చెంచిపేట, అమరావతి ప్లాట్స్ నందుగల ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం నందు గుంటూరు తైక్వాండో అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన టోర్నమెంటుకు తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరు లక్ష్మీపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 159 మంది విజేతలకు బంగారు, వెండి, కాంస్య పథకాలను, ప్రశంసా పత్రాలను బహుకరించారు. అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడుతూ తైక్వాండో నేర్చుకోవటం వల్ల శారీరక సౌష్ఠవం, మానసిక పరిపక్వత, మనోధైర్యం కలుగుతుందని తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. గుంటూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు పి బాలకృష్ణ, సెక్రటరీ పడవల సుబ్బారావు, యూనిట్ తైక్వాండో క్లబ్ డైరెక్టర్ బట్టు నాగరాజు, గౌరవ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, ఏపీటీఏ వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ సలాం, జాయింట్ సెక్రటరీ కాదర్ బాషా, టెక్నికల్ డైరెక్టర్ గాదే వీరబసవయ్య, నేషనల్ రిఫరీ కె వినయ్, దుర్గా ప్రసాద్, లహమల సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ తైక్వాండో అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అకాడమీ, తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఖేలో ఇండియా సహకారంతో తెనాలి యూనిక్ తైక్వాండో అకాడమీ డైరెక్టర్ బట్టు నాగరాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తైక్వాండో సిటీ ఉమెన్స్ లీగ్ మ్యాచ్లో భారత ప్రభుత్వ వారి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెనాల్లో ఎన్టీఆర్ చెంచిపేటలో గల ఎన్టీఆర్ స్టేడియం నందు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు చివరి రోజు అయినటువంటి ఈరోజు అనేక మంది వాళ్ళ ఉమెన్స్ వాళ్ళ ప్రావీణ్యత నేర్చుకున్న విద్య గురించి ప్రావీణ్యతను ప్రదర్శించారు. చాలా చక్కగా ప్రదర్శించారు. ఈ మ్యాచ్లన్నీ నేను కూడా చూడటం జరిగింది. చాలా అభినందనీయం. ఇది పిల్లలకి భవిష్యత్తులో
దేహదారుఢ్యం, మంచి ప్రొటెక్షన్గా వాళ్ళకి ఉంటుందనేది దీని మీద మెయిన్ కాన్సెప్టు. దీన్ని మీ అందరూ కూడా ఇంకా ముందు ఇంకా దీన్ని ఎక్కువ మంది వినియోగించుకొని ప్రభుత్వం వారు మన గుంటూరు జిల్లా నందు ముందు అసోసియేషన్, గుంటూరు జిల్లా తైంక్వాడ్ అసోసియేషన్ అయినటువంటి ఏపీటీఏ అండ్ టీఎఫ్ ఖేల్ ఇండియా సహకారంతో ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ ఖేలో ఇండియా మ్యాచెస్ మన గుంటూరు జిల్లా తరఫున తెనాలిలో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. 15 మ్యాచెస్ అయితే మన ఆంధ్రప్రదేశ్ వైడ్గా, ఇండియా వైడ్గా 2 మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం జరిగింది. ఒకటి తిరుపతిలో జరిగింది. తిరుపతి కంటే ఇక్కడ ఇంకా ఘన విజయంగా తెనాలిలో మన వాళ్ళు ఆర్గనైజ్ బాగా చేశారు. స్ట్రెంత్ కూడా ఇక్కడ దాదాపుగా 150 మంది ఉమెన్స్ రావడం జరిగింది. వీళ్ళల్లో విన్నర్స్ గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ తీసుకున్న క్రీడాకారులు నేషనల్స్ జరగవుతాయి. నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నేషనల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు మెడల్స్ కొడితే వాళ్ళకు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. అస్మిత ఖేలో ఇండియా కార్యక్రమం భారత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుతున్నది. ఈ కార్యక్రమం మన తెనాలిలో నిర్వహించడం ఎంతో గొప్ప విషయం. అలాగే రాష్ట్రం మొత్తం మీద 2 కేంద్రాలుగా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి చిత్తూరు జిల్లా, రెండవది మన గుంటూరు జిల్లాలో నిర్వహించడం చాలా ముదావహం. ఈ కార్యక్రమానికి ఎందరో ఛాంపియన్షిప్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించుతున్నది. తెనాలిలో భట్టు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మానసిక స్థితి కూడా బాగా పెంపొందించడానికి ఈ తైక్వాండో బాగా ఉపకరిస్తుంది. కాబట్టి విద్యార్థులు కూడా వారి యొక్క తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ క్రీడలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం, తెనాలి టౌన్ ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి యూత్ తెనాలి టౌన్ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణ బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాన్ని కొనియాడారు. కార్యక్రమంలో నాలం రజని, కొప్పరావురి హరికిషోర్, కోరపాటి రవి, మధ్యరాం కోటేశ్వరరావు, గుర్రం శంకర్, దేశు రవి, కొత్తమాస్ రామకృష్ణ, అనిల్, అమర్, డాక్టర్ శేషగిరి, బొమ్మిశెట్టి మహేష్ మరియు ఆర్యవైశ్య మిత్రులు తదితరులు పాల్గొన్నారు. యాభై 8 రోజులు సుదీర్ఘ ఆమరణ నిరాదీక్ష చేసి ఆనాడు డిసెంబర్ 15, 1952లో మరణించిన పిదప ఒక్కసారిగా ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న మన ప్రాంతం అంతా కూడా తెలుగు ప్రాంతంలో ఉద్యమాలు లేచినాయి. ఆ ఉద్యమాలని చలార్చడానికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వారు ఏనాడైతే ఆనాడు వారి దీక్షకు మద్దతు ఇవ్వలేదో జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళారు ప్రధానిగా ఉన్నప్పుడు. వారి ఆనాడు 2 మెట్లు దిగొచ్చి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఏదైతే మన పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారో దాన్ని గుర్తించి ఆంధ్ర రాష్ట్రాన్ని అవతరించడానికి ఆయన సుముఖంగా ఓపెన్గా డిక్లేర్ చేసిన రోజు 38 సంవత్సరాల 15 రోజుల క్రితం పొట్టి శ్రీరాములు గారు మామ ఆర్యవైశ్య యువజన సంఘం రవి, నేను కొంతమంది బ్యాచ్ పెట్టాం. ఆ తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉండగా క్యాన్సర్ విగ్రహం పెట్టాం. మళ్ళీ ఈ రోజున గుంటూరు జిల్లా యువజన సంఘ సమాఖ్యలో మన కిషోర్ నాయకత్వంలో చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఆర్యవైశ్య మహాసభలో, నా వయసు పెద్దదే, నేను ఆర్యవైశ్య మహాసభలో ఈ సినిమా పనిచేస్తున్నాను. మరి ఈ విగ్రహానికి అంత చరిత్ర ఉంది. ఏ నాయకులు ఎవరు చేసినా కూడా నేను ప్రస్తుతం చేస్తూనే ఉంటాను. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు ఎవరు ఇన్నాళ్ళైనా కూడా గుర్తించిన రోజుల్లో మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వాడు సీఎంగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేయించాడు. ఆ రోజున అది గొప్పతనం. తర్వాత ఎవరు చేయలే. పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు థ్యాంక్స్ అండి. ఒకటి, సమకాలీన రాజకీయాలకి పొట్టి శ్రీరాములు గారికి చాలా తేడా ఉంది. ఎందుకంటే సిద్ధాంతాల కోసం, అభిప్రాయాల కోసం ప్రాణత్యాగం చేసిన నాయకుడు ఆయన
నిరాహార దీక్ష 58 రోజులు చేసినప్పుడు రెండోసారి చేసినప్పుడు ఎవరూ కూడా ఆయన్ని పెద్దగా పట్టించుకోవాల, మద్దతు పలకల. అంటే నిరాహార దీక్ష చేసే సమయంలో ఎవరు కూడా ఆయనతో లేరు. కేవలం 2-3 మాత్రమే వారి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అతి కష్టం మీద 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు. పైనుంచి చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, మీరు మానిపించండి, చేయించండి, అది ఇది అని చెప్పి. ఎవ్వరు మద్దతు తెలపట్లేదు, ఎవరు ఆయనతో లేరు, ఇదేది జరిగేది కాదు, తీసేసేయండి అని అన్నారు. కానీ ఏమీ లెక్క చేయకుండా ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు స్వాతంత్రోద్యమంలో అందరూ కూడా పదవులు తీసుకుని ముఖ్యమంత్రిగా రకరకాల హోదాల్లో ఎంజాయ్ చేస్తున్నా కూడా అవేమీ ఆయన పట్టించుకోలేదు, అవేమీ ఆయన తీసుకోవాలి ఆశించాల. ఆయన కేవలం తెలుగు వాళ్ళ భవిష్యత్తు కోసము, మన ఐడెంటిటీ కోసము కృషి చేశాడు ఆయన. ఆరుగాలం శ్రమించే రైతన్నలకు ప్రధాన ఆట విడుపు ఎడ్ల పందాలు. గీతలు సత్తా చాటుతుంటే రైతన్నల్లో ఆనందం అవధులు దాటుతుంది. అంతటి ఆనందాన్ని రైతులతో పాటు ప్రజలకు కూడా అందించేందుకు తెనాలి వేదిక కాబోతుంది. తెనాలి మార్కెట్ యార్డ్లో నిర్వహించనున్న ఎడ్ల బలాల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచనున్నాయి. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఎడ్ల బలాల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీలకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎడ్లు బండ్లలాగే బరిని సిద్ధం చేసి దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పోటీలను వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలను కేటగిరీల వారీగా పోటీలకు సంబంధించిన బండలను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ రకాల విజ్ఞాన ప్రదర్శనలు రైతులకు మేలు చేకూరే విధంగా ఏర్పాటు చేయనున్నారు. 18 కమిటీలు ఈ పోటీలకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నాయి. ఎమ్మెల్సీ మరియు కమిటీ చైర్మన్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నారు. రైతులు ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం అనంతరం జరుగుతున్న తొలి కార్యక్రమం కావడంతో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు పార్టీ శ్రేణులు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను తీసుకోనున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.